నా యవన కాలంలో నేను చేయవలసిన నిర్ణయం మొదటిగా అదే ఉండేది. నాకు ప్రాణ స్నేహితుల్లాగా అనిపించారు వాళ్ళు, కానీ నన్ను లోకంలోకి, పాపంలోకి తీసుకెళ్ళిపోయి దేవుని నుంచి దూరం చేశారు. బట్ దెన్ ఐ హ్యావ్ టు మేక్ ఎ డెసిషన్ స్ట్రైట్ ఆన్ దర్ ఫేస్. నేను ఇంకా మారిపోయాను రా, ఇంకా రాను మీతో, నేను చేయను మీకు. అరే రే అంతా చూసి నేను కాదు, నన్ను పిలవద్దు, రావద్దు అదండి, నేను రాను. వచ్చి నా వీధుల దగ్గర నిలబడేవారు, గుమ్మాల దగ్గర నిలబడేవారు. నేను రానంటే రానురా, ఇట్లా కూడా పెట్టేవాడిని రోడ్డు. నేను రానంటే రాను, నేను రాను అంతే. ఐఎమ్ నాట్ కమింగ్. అలా ఎదిరించి ఇంకా మొత్తానికి వాళ్ళు వదిలేసుకున్నాను. అటు పిచ్చోడు అయిపోయాడు అన్నాడు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి ప్రార్థన కొడతాడు. వాడు యాక్సిడెంట్లో కాళ్ళు ఎవరు కొట్టుకున్నాడు, ప్రార్థన కొడతాడు. వాడు కుటుంబం అంతా విచ్చలవిడి ప్రాడు చేసుకున్నాడు, ప్రార్థన కొడతాడు. ఆ రోజుల్లో నేను వెళ్ళుంటా నా జీవితం కూడా అయిపోయి ఉండేది ఆ రీతిగానే. కానీ ఈరోజు వారి కొరకు ప్రార్థన చేస్తున్నా, భారంతో ప్రార్థన చేస్తున్నాను. బికాస్ ఐ లవ్ దెమ్, ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ దెమ్. దేవా, ఏదో రీతిగా నేను తెలుసుకోవాలి ప్రభా, వాళ్ళు ఏదో రీతిగా రక్షించబడాలి ప్రభా. నా జీవితం కూడా అట్లా అయిపోయి ఉండేది, కానీ నా జీవితాన్ని ఇట్లా మార్చావు. ఆ రోజు నో చెప్తానికి శక్తినిచ్చావు,